జిల్లా రామగుండం నియోజకవర్గం మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకొని మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా తన్జిమే అహ్లే సున్నత్ వల్ జమాత్ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు గోదావరికని గాంధీనగర్లో నూరానీ మదర్సా నుంచి గాంధీనగర్ కళ్యాణ్ నగర్ రీగల్ షూమార్ట్ మీదుగా చౌరస్తా వరకు ఊరేగింపు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గోదావరికని చౌరస్తాలో జరిగిన సమావేశంలో మదీనా మజీద్ మౌలానా మహమ్మద్ షహదత్ హుస్సేన్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త ఐకమత్యం, సోదరభావం, ధర్మ మార్గంలో నడవడం, జీవన విధానంపై చేసిన మార్గదర్శనం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. తన్జమ్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ హుస్సేన్ చిస్తీ మాట్లాడుతూ ఈరోజు సమస్త గోదావరికని ఇక్కడ జమాయి ఒక ర్యాలీని తీసి ఇక్కడ జమాయి సభను జరుపుకుంటున్నారు. అసలు ఎందుకు అని అంటే ఈరోజు ఒక మహర్షి పుట్టినరోజు. ఆ మహర్షి ఎవరు అంటే చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 1948 జరిగింది. యావత్ ప్రపంచ పెద్దలు అక్కడ జమాయి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమిటి అంటే బ్లాక్ మరియు వైట్, నల్ల మరియు తెల్ల మధ్య, నల్ల స్కిన్ మరియు తెల్ల స్కిన్ ఉన్న వాళ్ళ మధ్య ఏం వేరియేషన్ చేయదు, అందరినీ సమానంగా చూడాలని చెప్పి 1948లో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నిర్ధారించింది. కానీ మీకు నేను తెలియజేయవలసిన విషయం ఏమిటంటే ఈ విషయాన్ని బ్లాక్ మరియు వైట్ ఉన్న ఈ స్కిన్ టోన్ ఉన్న పీపుల్ని వేరియేట్ చేయొద్దని చెప్పి ఈ విషయాన్ని 1400 సంవత్సరాల క్రితం చెప్పిన ఆ మహర్షి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. మరియు ఈరోజు మన గౌరవనీయుల ప్రధానమంత్రి గారు ఒక స్లోగన్ ఇచ్చారు, బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి. లేదండి, మేము ఒప్పుకుంటాం దానికి. కానీ ఆ స్లోగన్ ఇప్పుడు కాదు, 1400 సంవత్సరాల క్రితం మొహమ్మద్ ప్రవక్త మహర్షి అయిన మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇచ్చారు. ఏమన్నారు? మీ ఇంట్లో 3 పాపలు పుడితే వాళ్ళను పెంచి పోషించి వేరే ఇంటికి కైవసం చేయండి, పెళ్లి చేసి కైవసం చేయండి, మీరు స్వర్గానికి వెళ్తారు. ఈ విషయాన్ని చెప్పింది మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 1400 సంవత్సరాల క్రితం. మరియు తల్లి పాదాల కింద స్వర్గం ఉందని చెప్పి యావత్ ప్రపంచంలో చెప్పిన మహర్షి ఇక్కడే ఆయన మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. టెర్రరిజం గురించి ఏమి చెప్పారంటే ఒక్క మానవ ప్రాణాన్ని తీసినా, అనవసరంగా ఒక్క మానవ ప్రాణాన్ని తీసినా యావత్ మానవత్వాన్ని చంపినట్టే అని చెప్పిన ఒకానొక మహర్షి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అయితే అలాంటి గొప్ప వ్యక్తి యావత్ ప్రపంచంలో ఒక బ్రహ్మాండమైన పని చేసిన అలాంటి ప్రవక్త గురించి, శాంతిని, ఇస్లాంను, భగవంతుని యొక్క మెసేజ్ను ఈ ప్రపంచానికి పంపించిన ఒక మహర్షి గురించి ఈరోజు మేము పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ జమ అయ్యాము. అయితే ఆయన కేవలం మానవాళికే కాదు, ఆయన జంతువులకు, వృక్షాలకు, ప్రతి వాటి రైట్స్ని ఆయన ఈ ప్రపంచానికి తెలియజేసిపోయాడు. నాట్ ఓన్లీ హ్యూమన్ రైట్స్ బట్ ఆల్సో యానిమల్ రైట్స్, but also all the rights which are belong to this mankind. He explained it perfectly and entire world is enjoying his religion. So that is why we accepted Islam. And దీని తరపున మేము చెప్పాల్సింది ఏమిటంటే ఇస్లాం గురించి మీరు తెలుసుకోండి. ప్రస్తుతం సోషల్ మీడియాలో కానివ్వండి, వాట్సాప్ యూనివర్సిటీలో కానివ్వండి, మీ వద్దకు చాలా మెసేజ్ వస్తూ ఉంటాయి ఇస్లాంకు అగేన్స్ట్గా. అది కొన్ని దుష్టశక్తులు ప్రయత్నం చేస్తున్నాయి ఇస్లాం మీద మరకను అంటించడానికి. కానీ మీరు చూడాల్సింది ఒకటే, మీరు చదవాల్సింది ఖురాన్, మీరు చదవాల్సింది మొహమ్మద్ ప్రవక్త యొక్క బయోగ్రఫీ. అది చదివితేనే మీకు ఇస్లాం అంటే ఏమిటో తెలుస్తుంది. మీరు ఇస్లాం గురించి తెలుసుకోవడానికి ఎవరో వేరే మతం వాళ్ళతో తెలుసుకుంటే మీకు ఇస్లాం గురించి తెలియదు. వాళ్ళు ఎంతైనా యాంటీ ముస్లిం ఉంటారు. కానీ మీరు ఇస్లాం గురించి తెలుసుకోవాలంటే మీరు మొహమ్మద్ ప్రవక్త యొక్క బయోగ్రఫీని చదవాల్సిందే, అప్పుడే మీకు ఇస్లాం గురించి తెలుస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. అస్సలాము అలైకుం. ఈ కార్యక్రమంలో తన్జీమ్ గౌరవ అధ్యక్షులు మహమ్మద్ షరీఫ్, షేక్ హాజీ అలీ, ఉపాధ్యక్షులు న్యాయవాది ఉమర్, గులాం సాబ్రీ, కోశాధికారి మహమ్మద్ మున్వర్, సంయుక్త కార్యదర్శులు గౌస్ బేగ్, కలీం సాబ్రీ, కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ రఫీక్, నాయకులు నజీముద్దీన్, వివిధ మసీదు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సల్లల్లాహు అలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సల్లల్లాహు